తెలంగాణ భూభారతి బిల్లు 2024ను అసెంబ్లీలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు. ధరణితో ఎన్నో సమస్యలు తలెత్తాయని పొంగులేటి అన్నారు. పొంగులేటి ధరణిని ప్రక్షాళన చేసి భూభారతి బిల్లును తీసుకొచ్చామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో పడేశామని పొంగులేటి స్పష్టం చేశారు. క్షుణ్ణంగా పరిశీలించి భూభారత్ చట్టం తీసుకొచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దేశంలోని 18 రాష్ట్రాల్లోని 6 చట్టాలను పరిశీలించి దీన్ని రూపొందించామన్నారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డామన్నారు. ఈ చట్టం కోసం లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారన్నారు. ధరణి వచ్చిన తర్వాత ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. ఇన్ని రోజులు డిబేట్ చేసి ఇంత క్షుణ్ణంగా పరిశీలించి పరిపరి విధాలుగా దేశంలో ఉండే సుమారు 18 రాష్ట్రాలలోని 6 చట్టాలని క్షుణ్ణంగా పరిశీలించి ఈ డ్రాఫ్ట్ చట్టం తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఈ చట్టంలో గతంలో కొన్ని ఏమి పొరపాట్లు జరిగాయో ఈ సభ ద్వారా గతంలో షార్ట్ డిబేట్ జరిగినప్పుడు చెప్పాను. మళ్ళీ కూడా తమరి ద్వారా ఈ సభకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరైతే ఈరోజు లక్షలాది మంది ఈ చట్టం ఎలా ఉంటుందని గడిచిన ఈ సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు, వారందరూ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఈ చట్టాన్ని ఈరోజు తయారు చేయడం జరిగింది. ధరణి రాకముందు ఇది పాస్బుక్లున్నాయి అధ్యక్ష. ఈ పాస్బుక్లున్న భూమి ధరణి అనే కాన్సెప్ట్ ఏదైతే తీసుకొచ్చారో, ఏదైతే 2020 చట్టాన్ని తీసుకొచ్చారో, ఈ చట్టంతో ఆ నిరుపేదలైన గిరిజనులు వారికి తరతరాల నుంచి అనుభవిస్తున్న ఆ భూమి మీద ఉన్న హక్కులతో పాటు మీకు ఈ భూమి మీద ఏమీ హక్కు లేదు, ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ అని తేల్చడం జరిగింది. అది ఆ ధరణి వెబ్లో కనిపించడం వల్ల